సో దేవుడు మన పక్షముగా నిలబడి మన శత్రులకు విరోధముగా ఆయన నిలబడతాడు. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డెత్ అంటాడు ఒక చోట. అంటే మరణ సాధనములను, మరణ ఆయుధములను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడంట. కాబట్టి మనము వాటి బారిన మనం పడకూడదు. అది ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు, గర్విష్ఠుల కొరకు, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కఠినపరుచుకున్న వారి కొరకు, మనుషుల జోలికి మాటి మాటికి వెళ్తున్నటువంటి వారి కొరకు, మనుషులను వెంటాడుతున్నటువంటి వారి కొరకు. ఈ మరణ ఆయుధాలు ఎటువంటి వారికంటే, ఒక మనిషి గురించి నేను చెప్తా. ఆ మనిషి 15 సంవత్సరాల క్రితం ఆ మనిషి ఏమన్నాడంటే, నేను బ్రతికేంత వరకు నీకు వ్యతిరేకంగా పనిచేస్తా అన్నాడు. అంటే ఏంటది? హృదయ కాఠిన్యం. నేను బ్రతికినంత వరకు, అంటే నేను నా మైండ్ సెట్ చేసుకున్నా అంతే, జీవితకాలం అంతా నీకు వ్యతిరేకంగా నేను పనిచేస్తా. ఇప్పటికీ ఎన్ని దెబ్బలు పడ్డాయో తెలియదు. దెబ్బలు పడ్డము, నా చెవులో పడ్డాము, దెబ్బలు పడ్డము, నా చెవులో పడ్డాము. బుద్ధే ఇంకా వచ్చిందా? రాదు, బుద్ధి రాదు. ఫరో హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడు, హేరోదు హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడు, సౌలు ఏ రీతిగా హృదయాన్ని కఠినపరుచుకున్నారు, అటువంటి వారికి కృప ఉండదు. మరణ సాధనలను ఆయన సిద్ధపరిచి ఉన్నాడంట. మనం ఆ జాబితాలోకి రాకూడదు.